గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కానీ చందు గారు నాకు ఒక క్వశ్చన్, ఆవిడ అంత ట్రెడిషనల్ గా ఉన్నారు, మీరైతే ఫుల్ మాస్ లో ఉన్నారు. అంటే చూడడానికి మాసీ లుక్ కనిపిస్తుంది. ఎలా ఈ క్వైట్ ఆపోజిట్? అయ్యో, నాకు ఆ బియర్డ్ అది ఉండాలి, నాకు ఇష్టం. లేకపోతే నేను ఒప్పుకోను. హెయిర్ ఉండడమైనా బియర్డ్ ఉండడమైనా నాకు చాలా ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ షేర్ చేసేసుకోమని చేసేసుకుంటాడు ఇప్పుడు వెళ్ళి. అవునా? అదే ఉండదు అతనికి, ఎలా ఉన్నా ఓకే అతనికి. ఓకే, నాకు ఇష్టం. ఆవిడ కోసం పెట్టుకుందేను అదంతా. అసలు ఆయన సమాధానం చెప్పట్లేదు, నేను అడగగానే మిమ్మల్ని చూస్తున్నారు. చెప్తారు మాట్లాడతారు ఆయనే. మొత్తం నా వీడియోస్ మొత్తం అన్ని అతనే కదా. అన్ని అతనే. మీరు వెనకేసుకు వస్తున్నారు కానీ ఆయన మాట్లాడట్లేదు, సిగ్గుపడుతున్నారు బాబు. హెయిర్ అలవాటే, పెంచడం అలవాటు. గడ్డం అంటే కొంచెం ఉంచుతాను. మా ఆఫీస్లో కూడా పెద్ద అబ్జెక్షన్ చేయరు. సో అంతే, మాది ఎలాగో ఫీల్డ్ వర్క్ కాబట్టి. ఓకే, చాలా కష్టపడ్డారు చూసారా ఆన్సర్ చేయడానికి. చాలా తక్కువ మాట్లాడతారు. ఛానల్ పేరు కూడా మీ పేరే ఉంది, ఆయన పేరు ఎందుకు లేదు పాపం? అంటే యాక్చువల్లీగా మేము ఛానల్ క్రియేట్ చేస్తున్నప్పుడు కూడా చాలా సేపు థింక్ చేసాం, ఏమని పెడదాం అసలు. అంటే చాలా నేమ్స్ చెప్పారు. నేను అనుకున్నాను ఇప్పుడు మన బ్యాంకాక్ పిల్ల, ఇలా చాలా మంది పిల్లలు ఫేమస్ అది ఉన్నారు కదా. మనం వైజాగ్ పిల్ల, అప్పటి వరకు తెలీదు మన వైజాగ్ పిల్ల అని ఉన్నారు చాలా మంది. బట్ నాకు అంత థాట్ లేదు, ఎవరు ఉన్నారో లేరని కూడా తెలియదు. మనం ఇలా పెడదామా అని చెప్పేసి అడిగా. బాగుంది పెడదామన్నారు. బట్ మా ఫ్యామిలీ తర్వాత వైజాగ్ పిల్ల అంటే నాకు ఎలా అనిపించదు అంటే కామెంట్ చేస్తున్నారు నా మీద. అంటే నేను అప్పుడు ఎలా అనిపించదు అంటే ఒక షై ఫీల్ వస్తుంది కదా స్టార్టింగ్ లో. ఎవరికైనా సరే ఒక ఫ్యామిలీ, ఒక హౌస్ వైఫ్ అంటే వర్కింగ్ ఉమెన్నే, బట్ ఇంట్లో నుంచి ఒక సోషల్ మీడియాలోకి వెళ్తున్నాం అంటే బయటకు వెళ్ళినట్టే నా దృష్టిలో. కరెక్ట్. 4 వైపుల నుంచి నలుగురు, 4 కాదు 8 మాట్లాడతారు. 40 అన్నా కూడా అర్థమే లేదు అసలు. అవన్నీ అంటే ఫ్యామిలీ వాళ్ళు ఎలా అంటున్నారు నన్ను వైజాగ్ పిల్ల అంటే. అప్పటి వరకు బయటకు వెళ్ళారు. స్టార్టింగ్ లో ఎవరు ఫేమస్ అయిపోరు, ఎవరు మనం ఎవరు అనేది అందరికీ తెలిసిపోదు కదా. ఆ టైంలో కూడా ఇంట్లో వాళ్ళు కూడా అనేవారు అనమాట, ఫ్రెండ్స్ లో కానీ అలా అంటుంటే నాన్న మార్చేద్దామా అంటే ఏంటి వైజాగ్ పిల్ల పేరు ఇద్దరు కిడ్స్ ఉన్నారు కదా, పిల్ల నువ్వు పిల్లవేంటి అలా. ఓరి నాయనా, దాంట్లో అంత అర్థం ఎత్తుకారా? పిల్ల అయితే ఏమైతుంది? పిల్ల తర్వాతే కదా పెళ్ళైంది, పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టారు, అయినా కూడా పిల్లే కదా. అంతే కదా, దానికి కూడా అర్థాలా? అలా అంటే అసలు తీసుకోలేకుండేదాన్ని. కోపం వచ్చిందా? బాధ వచ్చేది. ఈయన నీకెందుకు ఇదే డైలాగ్ మార్చాలనుకోలేదు అస్సలు. మీరు ఆపారా? వద్దు, అవసరం లేదు, వద్దు. లేకపోతే ఏజే క్రియేషన్స్ అని, ఏజే స్టైల్స్ అని. ఏజే అంటే మీన్స్ ఆశాజ్యోతి కదా పేరు పూర్తిగా. అలా పెట్టుకుందాం అంటే నో, ఇదే ఉంచుదాం అన్నారు. అదే క్లిక్ అయ్యింది. ఇప్పుడు ఈవెన్ నేను బయటికి వెళ్ళినా మా ఇద్దరం బండి మీద వెళ్ళిపోతాం కదా మార్కెట్కి అవనివ్వండి ఎక్కడికైనా, చాలా దూరం నుంచి చూస్తారు. చెప్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఏ వైజాగ్ పిల్ల నడుస్తారు అంటే చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఒక్కసారి షాక్ అయ్యి వెనక్కి తిరిగి చూస్తాను అనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూసారా, అంటే మన అనుకున్న వాళ్ళు మనకు వెనుపడి పడిచే వాళ్ళు, లేదంటే ఏదో ఒకటి చేసి ఎక్కిరించాలనో ఇబ్బంది పెట్టాలని అనుకుంటారు. కానీ మనం అసలు ఎవరో తెలియని వాళ్ళు కూడా మనల్ని చూసి ఏ వైజాగ్ పిల్ల అని ఎగ్జైట్ అయ్యి మనల్ని మాట్లాడే వాళ్ళు. ఇప్పుడైతే మాత్రం ఈవెన్ ఆఫ్టర్ 1 year మై సక్సెస్ నాకు తెలుసు. ఓకే, నా సక్సెస్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా నేనున్న, బ్యాక్ ఆఫ్ ద కెమెరా మా వారు. వీడియోస్ చేయడం వరకు నా పనండి. ఎడిటింగ్ అవనివ్వండి, పోస్టింగ్ అవనివ్వండి, దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా నేను చూసుకుంటాను. మరి ఆయన జాబ్ కూడా చేస్తున్నారు? చేసుకుంటారు. అది చేస్తూ ఇది మేనేజ్ చేస్తున్నారా? ఫుల్ అరుస్తాను, ఆ టైంకి ఇచ్చేయాలి, ఈ టైంకి ఇచ్చేయాలి అని చెప్పేసి. మీరు అరుస్తారా? కోపం వస్తుందా మీకు? బయట చెప్పకూడదు. అరుస్తారా నిజంగా? అబద్ధాలు కోపం, చాలా కోపం. నేనే కాంప్రమైజ్ అవుతున్నా. అమ్మవారికి పూజలు ఒక లుక్ ఇచ్చారు చూసారా? కోపం ఎక్కువ అండి, ఎక్కువ. మరి అమ్మవారికి పూజలు చేస్తారు, అమ్మవారు పూజలు చేస్తారు, అమ్మవారికి కూడా కోపం ఎక్కువ ఉంటుంది. ఆవిడకి కోపం ఎక్కువ, నాకు కోపం ఎక్కువ. ఇప్పుడు అమ్మవారికి కోపం ఎక్కువ అంటే మళ్ళీ కామెంట్ చేస్తారేమో. బేసిక్ గా మీకు స్టోరీ తెలిస్తే అమ్మవారికి కోపం అనే విషయం మీ అందరికి అర్థం అవుతుంది. అన్ని రూపాల్లో శక్తి రూపం ఆవిడే కదా. ఏమంటారు, నవశక్తి రూపాలు ఆవిడ. ఒక మాట చెప్పాలంటే అన్నీ ఉన్నాయి. శాంతం ఉంది, కోపం ఉంది, ఆగ్రహం ఉంది, అన్నీ ఉన్నాయి. అందరూ కలిస్తేనే అమ్మ.
అది మీరైనా నేనైనా ఎవరైనా. అసలు అమ్మ లేకపోతే ఎవరున్నారు ఫస్ట్? ఎవరు లేరున్నారు చెప్పండి లాజికల్ గా. హ్యాండ్స్ డౌన్, అమ్మవారు అంటే అమ్మవారే, అంతే, దాంట్లో తగ్గేదే లేదు. ఆవిడని నేను తెచ్చుకుంది దసరాకి లాస్ట్ ఇయర్. ఆవిడని ప్రతిష్ఠించుకుంది ఇంట్లో. ఇంట్లో ప్రతిష్ఠించారా? అంటే విగ్రహం తీసుకొచ్చుకుంటాం కదా, అదే చాలా ఉన్నాయి కదా అట్లా బుజ్జి బుజ్జిగా బుజ్జి ఉంటే బోల్డ్. ఫస్ట్ వచ్చింది అయితే ఆవిడే వచ్చింది నా ఇంటికి కదా నాన్న, ఆవిడే వచ్చింది ఫస్ట్. నేను తీసుకుంది కూడా ఆవిడనే ఫస్ట్ దసరాకి. ఈయన వద్దన్నారు. ఎప్పుడు నేను మామూలుగా ఫోటో ఉంటది కదా, ఫోటోతోనే పూజలు అవి చేసుకునేదాన్ని. ఈవెన్ ఇది ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అంతా పక్క పెట్టేయండి, మనం స్టార్ట్ చేసింది బేసిక్ పూజలు కాదు ఏమి కాదు. స్టార్ట్ చేసింది మామూలుగా ఇంట్లో జరిగేవి. కుకింగ్ బాగా చేస్తూ ఉంటాను అనమాట, కుకింగ్ వీడియోస్ పెడదాం అట్లా అని చెప్పి స్టార్ట్ చేసుకున్నా మేము. నేను అంతకు ముందు కూడా పూజలు ఎక్కువ. ఓకే, మామూలుగానే ఫస్ట్ నుంచి పూజలు ఎక్కువ చేసేవారు. వాట్సాప్ స్టేటస్ పెట్టేవాడిని, ఇప్పుడు ఇన్స్టా రీల్స్ అయ్యాయి ఎక్కువ. అప్పుడు చిన్న చిన్న ఎడిటింగ్స్ చేసేవారు అనమాట. 7 వారాల వ్రతం అయితే ఆల్మోస్ట్ ఇది ఇప్పుడు చేస్తే 7th ఇయర్. వెంకటేశ్వర 7th ఇయరా? ఈ మధ్య ట్రెండ్ అవుతుంది అది బాగా. ఇప్పుడు ట్రెండ్ నాకు తెలిసి చేసిన తర్వాత ట్రెండ్ అయిందేమో నా ఒపీనియన్. నాకు తెలిసి అప్పుడు 7 years నుంచి చేస్తున్నారా? ఎవ్రీ ఇయర్ చేస్తాను, ఇంక ఇయర్ లేట్ అయిందా? తినని చూసి నాకు తెలిసిన చాలా మంది అక్క నేను చూసి ఇన్స్పైర్ అయ్యి చేశాను అనుకుని కామెంట్స్ వస్తే నేను ఎక్కువ చూస్తాను, తను తక్కువ చూస్తుంది అనమాట. ఓకే, కానీ విగ్రహం ఐ మీన్ ఫోటో పెట్టుకోవడం వేరు. అంటే మనం ఫోటో పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఒక శుక్రవారం పూజ చేసిన నార్మలే ఫోటో కాబట్టి, కానీ విగ్రహం తెచ్చుకుంటే ఇట్స్ లైక్ ఆవిడని మనం తీసుకొచ్చి ప్రతిష్ఠించినట్టు కదా, డైలీ చెయ్యాలి. ఎలా మేనేజ్ చేస్తారు అదంతా? ఉండండి, అలవాటే, నాకు అలవాటు అయిపోయింది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక మాట ఏంటంటే చెప్పకూడదు, అంటే ఓవర్ అనుకుంటారేమో జనాలు, నాకు అదంతా పక్కన పెడితే ఆవిడని తెచ్చుకున్నప్పుడు ఒక వెయిట్ ఉంది ఆవిడ, ఇప్పుడు ఒక వెయిట్ ఉంది ఆవిడ. బికాస్ వెయిట్ పెరిగింది. నేను రోజు అభిషేకం చేస్తాను కదా, వీక్లీ వన్స్ అభిషేకం చేసుకుంటాను, శుక్రవారం అనమాట. మేము అది లిఫ్ట్ చేస్తాను కదా, లిఫ్ట్ చేసినప్పుడు ఆ ఫీల్ అవుతుంది నాకు. ఆ ఫీల్ వెయిట్ అంటే రోజుకి ఒక్కొక్క రోజు ఆవిడకి ఎప్పుడైనా నచ్చకపోతే కోపంగా కనబడుతుంది, ఒక్కొక్కరోజు స్మైలీగా కనబడుతుంది. ఎంత ఆ రోజు గాజుల పూజ చూసారో లేదో. ఈవెన్ ఇప్పుడు కూడా పర్ డే అవి ఒక 30 స్టోరీస్ పడతాయి నావే పర్ డే. ఆ స్టార్టింగ్ పెట్టినప్పుడైతే ఈవెన్ ఆల్మోస్ట్ 100 స్టోరీస్ పర్ డే, 100 స్టోరీస్ అనమాట. అలా పడి చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఎవరు చేశారో లేదో తెలీదు, గాజులతో పూజ అసలు నేనే తీసుకోవడం, ఆ రోజు పెట్టుకోవడం. ఎలా అంటే నాకు పని ఉందంటే కూర్చుండిపోతానండి. నార్మల్ గా ఒక సాంగ్ విన్నాను, గాజులమ్మ గాజులు అని సాంగ్ విన్నాను. ఆ రోజు డిసైడ్ అయ్యాను గాజులు తెద్దామా, గాజులు పూజ చేద్దాం అని. మీకు ఇంట్రెస్ట్ ఉందా? చాలా, మీకు భక్తి ఉంది. వచ్చింది రప్పించాను గాజులు తెచ్చి చేసాం. అది సాంగ్ విన్నారు, గాజులమ్మ గాజులు అని సాంగ్ వింటే ఇలా కుకింగ్ చేస్తున్నాను నేను, ఆ స్నానానికి వెళ్తూ అన్నారనమాట. మీ సాంగ్ చూడు చాలా బాగుంది కదా, అమ్మవారికి మనం చేద్దాం అంటే సరే మర్చిపోయారు. ఓకే, మర్చిపోతాడు ఎప్పటికప్పుడు, అంతే ఈయన ఎప్పుడు అంతే. అంటే ఇప్పుడు చెప్తారా, ఈవెన్ మనం ఒక గుర్తు చేస్తూ ఉండాలి. కొంచెం మతిమరుపు కాదు, మర్చిపోతారు. అదే ఎందుకులే అన్నట్టు. అంత ఇంపార్టెంట్ మ్యాటర్ అది. అమ్మ విషయం అని, పిల్లం విషయం అని, పిల్లల విషయం మర్చిపోతారు అనమాట. అయితే నేను గుర్తు చేయాలి మళ్ళీ, పిన్ టు పిన్ చేసి కూడా. బయటకు వెళ్ళి ఏమన్నా తెమ్మన్నా సరే మళ్ళీ ఫోన్లు చేస్తూనే ఉండాలి. తీసుకొచ్చావా, తీసుకున్నావా లేదా, వేరే అటు ఇటు చూసుకోవాలి కదా, బయట పని కూడా ఉండదు కదా, థాట్లో మర్చిపోతుంది. ఫోన్ మాట్లాడితే అన్ని మర్చిపోతాడండి, ఫ్రెండ్స్తో ఎక్కువ మాట్లాడతాడు ఫోన్. అది